పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఈ 20 సంవత్సరాలు 10 సంవత్సరాల యొక్క కేసు సో కాబట్టి ఈ యొక్క స్టాటిస్టిక్స్ అన్ని కూడా మెథడ్లు కూడా వాట్సాప్లో పంపిస్తాను బోత్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసెస్కి. మరి ఈ ఎన్బిడబ్ల్యూఎస్ 3000 ఎన్బిడబ్ల్యూఎస్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి కేసులన్నీ స్టాల్ అయిపోయినాయి కూడా బోత్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి గత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రెసెంట్ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా టైం టు టైం షేర్ చేయడం జరిగింది. అనేక సార్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసెస్ ఇద్దరికి కూడా లెటర్ రాయడం జరిగింది. మరి వాటి మీద ఏ విధమైనటువంటి స్పందన కూడా పారిపోయాడా అసలు బతికున్నాడా లేదని తెలియనటువంటి కేసులు ఇవన్నీ కూడా. ఈ కేసులన్నీ కూడా స్టాటిస్టికల్గా అలా క్రైమ్ నెంబర్ చూపిస్తూ వస్తుంది. సమయం లేకపోయినప్పటికీ కూడా మనందరి కోసం వెచ్చించి ఇక్కడికి వచ్చి మరి మీటింగ్లో పాల్గొని మన ప్రజా సమస్యలన్నింటినీ కూడా పర్సనల్గా అటెండ్ అయ్యారు. సో కాబట్టి వారందరికీ కూడా మరి మేమందరం కూడా ప్రజాసేవకులు. ఫస్ట్ ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులు అందరూ కూడా ప్రజాసేవకులు, ఇంక్లూడింగ్ ది జడ్జెస్. ప్రతి న్యాయమూర్తి కూడా ప్రజాసేవకుడే. వారందరూ కూడా మీ ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా ఒక కార్డు రూపంలో, ఒక పోస్టల్ కార్డు రూపంలో న్యాయ సేవాధికారి సంస్థ, చైర్మన్ న్యాయ సేవాధికారి సంస్థ నెల్లూరు, ఇది ప్రతి జిల్లాలో ఉన్నదండి. ఏ జిల్లాకి ఆ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిని చైర్మన్ న్యాయ సేవాధికార సంస్థలో అంటారు, లేదా ఇంగ్లీష్లో చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటారు. ఒక లెటర్ అడ్రస్ చేసినట్టయితే మేము ప్రీ లిటిగేషన్ కేసు కింద రిజిస్టర్ చేసి ₹1 కూడా ఖర్చు లేకుండా సంబంధిత అధికారులందరికీ కూడా నోటీస్ జారీ చేసి ఆ యొక్క వారి దగ్గర నుంచి ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ మరి పార్టీల యొక్క వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి చాలా కాలం టైం వేస్ట్ చేసుకోకుండా మరి వారి యొక్క సమయం డబ్బు కూడా వృధా కాకుండా ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఇందులో ప్రతి ఒక్క ప్రజాసేవకుడు, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కోర్టు యొక్క ఆజ్ఞలను శిరసావహించాలి. మీరు లెటర్ రాసినట్టయితే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థల తరఫున మేమందరూ కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఇప్పటికే మాకు పోస్ట్ కార్డు ద్వారా లెటర్ ద్వారా వచ్చినటువంటి లెటర్స్ అన్నింటినీ కూడా ప్రీ లిటిగేషన్ కేసెస్ కింద రిజిస్టర్ చేసి ఆ యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా ఈ ప్రజాసేవకులందరినీ కూడా ఈ యొక్క సమక్షంలోనే వారి ప్రశ్నలు అడగడం, వారి దగ్గర నుంచి సమాధానం రాబట్టడం, మరి సాల్వ్ చేయవలసినటువంటి విషయాలన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో మరి అధికారులందరూ కూడా సాల్వ్ చేయాలని చెప్పి చేస్తామని చెప్పేసి చెప్పడం అంతా కూడా నెల్లూరులో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి అధికారులందరూ ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా న్యాయ సేవాధికార సంస్థ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే మీడియా మిత్రులు ఉన్నారో వీరందరూ కూడా మంచినందరినీ పెంపొంచడానికి మంచి వార్తలు, ప్రజలకి న్యాయాధికారులు కానీ ఇతర ప్రజా సేవకులు కానీ చేస్తున్నటువంటి సేవల్ని గుర్తిరిగి వారి యొక్క చిన్నవి పెద్దవి చేసి రాయిద్దని చెప్పేసి తెలియజేస్తూ, చిన్నట్లు పెద్దవి చేద్దని చెప్పేసి రాయి తెలియజేస్తూ, సో ఈ సేవలన్నింటిని కూడా మీరు కూడా ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా అవగాహన కల్పించాలని పాత్రికేయులందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.